ప్రత్యామ్నాయ పంటలే లాభసాటి. పంట బీమా, పంట నమోదు తప్పనిసరి. ప్రస్తుత ఖరీఫ్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు, అంతర పంటల సాగు, నీటి సంరక్షణ వంటి మెళకువలు పాటిస్తే నష్టాలను తగ్గించుకోవచ్చని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త రమాదేవి సూచించారు. అయ్యవారి కోడూరు రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమంలో డిఆర్సి డిడిఏడి చెన్నయ్య మాట్లాడుతూ, అనిశ్చిత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి, మొక్కజొన్న వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా స్థానిక పరిస్థితులకు అనువైన ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటలు సాగు చేయడం ద్వారా వర్షపు నీరు, పోషకాలను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. వాలుకు అడ్డంగా దున్నడం, విత్తడం వంటి పద్ధతులు నేల కోతను తగ్గించి నీటి నిల్వకు ఉపయోగపడతాయని వివరించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ, ఖరీఫ్లో సాగు చేసిన ప్రతి పంటకు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని, ముందస్తుగా పంట బీమా పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్సి ఏవోలు వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ సిబ్బంది లక్ష్మయ్య, శ్రీనివాసరెడ్డి, జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షులు నరసింహులు, పలువురు రైతులు పాల్గొన్నారు. చెప్పబడిన విషయం కదా. సో కొంచెం లేటు ముదురు అయ్యే కొద్దీ పిల్లలు తక్కువైతే మనకి దిగుబడి తగ్గుతుంది అన్నమాట. కాబట్టి దాన్ని బట్టి మీరు వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు బోర్లు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్ టైంలోనే నాటుతారు కదా. 20 రోజులు 25 రోజుల పంటని నాటుతారు. ఇలాంటి టైంలో ఇప్పుడు మీరు చూస్తే కనుక మొత్తం మనకి వర్షాకాలంలో లేదు కదా. రైతులందరికీ నమస్కారం అండి. నేను ఆర్ఐఆర్ఎస్ నంద్యాల నుంచి వచ్చాను. రమాదేవి నా పేరు. ప్రొద్దుతిరుగుడు పంటలో గ్రేడింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ప్రొద్దుతిరుగుడు ఎప్పుడైనా వేసారా? ఎప్పుడో వేస్తుంటారు. ఈ మధ్యలో అయితే వేయరు కదా, వేయట్లేదు కదా. ఇప్పుడు బోర్లు ఉన్నాయి, ఎందుకు వేయట్లేదు? బోర్లు ఉన్నాయి కదా, కేసీకేనాలా? సరే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వము నూనె గింజల పంటల్ని ప్రమోట్ చేయాలనుకుంటుంది. ఖచ్చితంగా నూనె గింజల పంటలు వేయండి. దానికి తోడు అట్లా వేసే వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇన్పుట్స్ ఇవ్వండి కావాల్సినన్ని. అంటే ఇన్పుట్స్ అంటే ఏదో ఒక స్కీమ్ కింద ఒక విలేజ్ని తీసుకొని ఈ పంట నూనె గింజల పంటలు వేస్తారు అంటే వాళ్ళకి కావాల్సిన ఎరువుల్ని కానివ్వండి అన్ని కొనిచ్చి మీకు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయం అంటే వ్యవసాయం చేయడం కాదు, ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలో అలా చేయాలి. వ్యవసాయం కూడా కాలంతో పాటు మనమే మారుతూ వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు సార్ వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. అందులో ఇన్సూరెన్స్ కూడా ఉంది కదా. ఇన్సూరెన్స్ అనేది ముందస్తు ఆలోచన కదా. ఒకవేళ పండకపోతే ఏమవుతుంది, ఒకవేళ పండకపోతే అనే ఆలోచన మనకి చాలా బాధ కలిగిస్తుంది, అవునా? సో అలాంటి సిచ్యువేషన్ మనం ముందే ఊహించి ముందే ప్రిపేర్డ్గా ఉండాలి. పండితే ఆదాయం ఎలా వస్తుందో పండకపోతే బాధ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఆదాయం ఆశించి మనం పంటలు వేస్తాం, అవునా? కానీ బాధ కూడా వస్తుంది. కాబట్టి ముందస్తు ఆలోచనతో ప్రతి సంవత్సరం, ఇప్పుడంటే ఎల్లిగా ఉంది కాబట్టి మొత్తం మీరు సెల్ ఓపెన్ చేస్తే చాలు, నిన్న మొన్న ఒకటే గోర, 15వ తేదీ అయిపోయింది ఇన్సూరెన్స్. ఇంకెట్లా చేస్తాం? చెప్పినారు. ఇంతకుముందు రైతు మిత్ర గ్రూపులు ఉండే 15 రోజులు 15 మంది గ్రూపుగా ఉండి దాన్ని అప్పుడే మనం మరికలా తెప్పించుకుంటాం. ట్రాక్టర్ కానీ ఇంకా కొన్ని మందులు కానీ తెప్పించుకున్నాం. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం ఈ ఒరే కాకుండా కొన్ని మనం నష్టపోకుండా మనం పై పాఠశాలని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ